హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. దీన్ని షార్ట్ ఫామ్లో MOT అంటామన్నమాట. ఈ థియరీని ఎవరు డెవలప్ చేశారంటే ముల్లికన్ అండ్ హుండ్ వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేయడం జరిగింది. అసలు ఎందుకు డెవలప్ చేశారంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అవేంటంటే ఆక్సిజన్ మాలిక్యూల్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం డయామాగ్నెటిక్, కానీ ఎక్స్పెరిమెంటల్గా ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది పారామాగ్నెటిక్. ఎందుకు ఇలా జరిగింది అనేది VBT అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో ఇదే కాకుండా బాండ్ ఆర్డర్స్, రెండు యాటమ్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఫామ్ అవుతుందా, డబుల్ బాండ్ ఫామ్ అవుతుందా, ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుందా, ఎందుకు ఈ బాండ్ ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంది అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది VBT. నెక్స్ట్ బాండ్ లెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. డిఫరెంట్ బాండ్ లెన్స్ ఎందుకు ఉంటున్నాయి, దేని మీద డిపెండ్ అవుతున్నాయి బాండ్ లెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది ఈ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఏంటంటే H2+ అయాన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకంటే H2+ అయాన్లో సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. సో ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. అంతేకాకుండా మాలిక్యూల్ ఫార్మేషన్లో ఏవైతే అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయో అవి మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఓవర్లాపింగ్ అవ్వకుండా ఉన్నటువంటి మిగిలిన అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా వాటికి ఇండివిజువల్ ఐడెంటిటీని కూడా కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ ఇంకొక యాటమ్ను అప్రోచ్ అవుతున్నప్పుడు యాటంలో ఉన్నటువంటి అన్ని ఆర్బిటాల్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కానీ ఇలా డిస్టర్బ్ అవ్వవు అని చెప్పడం మాత్రం తప్పు అనమాట. ఇంతేకాకుండా ఈ MOT అనేది VBTతో పోల్చుకుంటే, వ్యాలెన్స్ బాండ్ థియరీతో పోల్చుకుంటే మోర్ లాజికల్గా అనిపిస్తుంది, మోర్ యూజ్ఫుల్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకే ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ థియరీ ప్రకారం ఏంటంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేసే యాటమ్స్ ఎప్పుడైతే ఒకదానికొకటి అప్రోచ్ అవుతాయో వాటి యొక్క అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఈ డిస్టర్బ్ అయినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అన్నీ మిక్స్ అయ్యి సేమ్ నంబర్లో ఉన్నటువంటి వేరే ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి ఆర్బిటాల్సే మాలిక్యూల్లో ఉంటున్నాయి కాబట్టి ఈ కొత్తగా ఫామ్ అయిన ఆర్బిటాల్స్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనడం జరిగిందనమాట. అయితే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి కూడా డిఫరెంట్ ఎనర్జీస్ని కలిగి ఉంటాయి అన్నమాట. అటామిక్ ఆర్బిటాల్స్ లాగే ఇవి కూడా డిఫరెంట్ ఎనర్జీస్ని కలిగి ఉంటాయి. వాటిలాగే ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఎనర్జీ పరంగా ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వీటిలో కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అనేది అటామిక్ ఆర్బిటాల్స్లో ఎలా రూల్స్ ఫాలో అవుతున్నాయో అలాగే ఆఫ్బో ప్రిన్సిపులే కావచ్చు, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపులే కావచ్చు, హుండ్స్ రూలే కావచ్చు, ఇవన్నిటిని ఫాలో అవుతూనే ఎలక్ట్రాన్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయంటే దీన్ని LCAO మెథడ్ అంటాం అనమాట. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎలా అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అయితే ఇక్కడ మనకి రెండు వేవ్ ఫంక్షన్స్ చూస్తున్నాం మనం. రెండు సిమిలర్ వేవ్ ఫంక్షన్స్, అంటే రెండు పాజిటివ్ ఫేజెస్ మనకి ఒక సైడే ఉన్నాయి. సో రెండు ప్లస్ సైన్ ఉన్నటువంటి ఫేజెస్ రెండు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు సిమిలర్ ఫేజెస్ అనమాట, సిమిలర్ వేవ్ ఫంక్షన్స్ అనమాట. ఇలాంటి సిమిలర్ వేవ్ ఫంక్షన్స్ ఎడిషన్ అయ్యి మనకి ఏదైనా ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అయితే దాన్ని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. దీన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. ఇలా ఎడిషన్ అయిన ఈ ప్రాసెస్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం అనమాట. ఎందుకంటే సిమిలర్ ఫేజెస్ ఉన్నటువంటి వేవ్ ఫంక్షన్స్ నుంచి వచ్చినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది డబుల్ ఎలక్ట్రాన్ డెన్సిటీని కలిగి ఉంటుంది, డబుల్ యాంప్లిట్యూడ్ని కూడా కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా ఫామ్ అయినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, మాలిక్యూల్లో బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఎడిషన్ మెథడ్. అంటే రెండు పాజిటివ్ సైన్స్ ఉన్నటువంటి వేవ్స్ రెండు కలిసినప్పుడు డబుల్ సైజులో ఉన్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా రెండు యాటమ్స్ మధ్యలో
కొంచెం ఎక్కువగా డిస్పర్స్ అవుతుందన్నమాట. 2 ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అండ్ క్లియర్గా డిస్పర్స్ కూడా అవుతుందన్నమాట. సో ఈ వేలో ఇది బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్బిటాల్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. ఇంకొక టైప్ ఉందన్నమాట. అంటే అవే అటామిక్ ఆర్బిటాల్స్ అపోజిట్ వేవ్ ఫంక్షన్స్ ఒకవేళ ఓవర్లాప్ అయితే, అపోజిట్ వేవ్ ఫంక్షన్స్ ఒకవేళ ఓవర్లాప్ అయితే అప్పుడేమవుతుందంటే యాంప్లిట్యూడ్ 0 అయిపోతుంది అనమాట. అంటే అపోజిట్ సైన్స్ 2 క్యాన్సిల్ అయిపోతాయి మనకి. దీనివల్ల యాంప్లిట్యూడ్ అనేది 0 అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేకుండా పోతుంది అనమాట. 2 ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేకుండా పోతుంది. అంటే అది బాండింగ్కి ఫేవరబుల్ కాదనమాట. సో అందుకే ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి ఆర్బిటాల్స్ని మనం యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం అనమాట. ఈ ప్రాసెస్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం అనమాట. ఇక్కడ యాంప్లిట్యూడ్ వచ్చేసరికి 0 అంటే ఒక నోడల్ ప్లేన్ అనమాట. అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేదు. సో ఇవి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే లేదో ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో అది బాండింగ్ని ఎంకరేజ్ చేయదన్నమాట. సో బాండింగ్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. 2 ఆటమ్స్ మధ్యలో రిపల్సివ్ ఫోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు కాబట్టి 0 ఉంది కాబట్టి 2 న్యూక్లియస్ల మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో బాండింగ్ని ఫామ్ అవ్వకుండా చూస్తుంది కాబట్టి ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది దీన్ని యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట మనం. అయితే ఒక పాజిటివ్ సైన్ ఉన్నటువంటి వేవ్ ఇంకొక పాజిటివ్ సైన్ ఉన్నటువంటి వేవ్తో ఓవర్లాప్ అయినప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి. మనం గుర్తుంచుకోవడానికి ఒక పాజిటివ్ అండ్ ఇంకొక పాజిటివ్, లేదా ఒక నెగిటివ్ అండ్ ఇంకొక నెగిటివ్ ఫేజ్ ఉన్నటువంటి వేవ్స్ ఎప్పుడైతే ఓవర్లాప్ అవుతాయో దీన్నే మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం అనమాట. ఈ వేలో మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ వేవ్ అనేది నెగిటివ్ ఫేజ్ ఉన్నటువంటి వేవ్తో పాజిటివ్ ఫేజ్ ఉన్నటువంటి వేవ్ అనేది నెగిటివ్ ఫేజ్ ఉన్నటువంటి వేవ్తో ఓవర్లాప్ అయినప్పుడు యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. అనమాట. అంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగితే యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అయితే మనం అటామిక్ ఆర్బిటాల్స్ని డినోట్ చేయడానికి ఏం చేస్తామంటే SPD అనే ఈ లెటర్స్ యూజ్ చేసుకుంటాం అనమాట మనం. అదే మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఒకలాగా, యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి కూడా ఒకలాగా ఈ సింబల్స్ అనేవి డినోట్ చేసుకోవచ్చు అనమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి సిగ్మా, పై, డెల్టా వీటిని యూజ్ చేస్తామన్నమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి సిగ్మా, పై, డెల్టా వీటిని యూజ్ చేస్తామన్నమాట. అదే యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మనకి స్టార్ యూజ్ చేస్తామన్నమాట. వీటి పైన సిగ్మా స్టార్, పై స్టార్ అండ్ డెల్టా స్టార్ ఈ సింబల్స్తో వీటిని డినోట్ చేయడం జరుగుతుంది మనం. అయితే ఈ కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ కంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉంటుందన్నమాట. అటామిక్ ఆర్బిటాల్స్ ఇవన్నమాట. వీటి నుండి ఫామ్ అయ్యేటటువంటి ఇవి 2 కంబైన్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేటటువంటి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అండ్ అటామిక్ ఆర్బిటాల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ని మనం స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం అనమాట. అదే యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అటామిక్ ఆర్బిటాల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ని మనం డీస్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం అనమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అంటే BMOకి అండ్ అటామిక్ ఆర్బిటాల్స్ మధ్యలో ఉన్నది ఎలక్ట్రాన్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది స్టెబిలైజేషన్ ఎనర్జీ అయితే యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అండ్ అటామిక్ ఆర్బిటాల్స్కి వీటి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ని డీస్టెబిలైజేషన్ ఎనర్జీ అంటామన్నమాట మనం. ఈ BMO అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి లెస్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి మోర్ స్టేబుల్, అండ్ యాంటై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి మోర్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి లెస్ స్టేబుల్ అనమాట.
ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకున్నప్పుడు. అయితే నెక్స్ట్ మనం డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ ఏంటంటే మోనోసెంట్రిక్, అంటే ఆ ఆర్బిటాల్ అనేది ఓన్లీ ఆ యాటమ్కి మాత్రమే రెస్పాన్సిబుల్ అనమాట. అంటే ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఓన్లీ ఆ యాటమ్ యొక్క న్యూక్లియస్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. అదే మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి వస్తే పాలిసెంట్రిక్, అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ మాలిక్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ తోటి ఇంటరాక్షన్లో ఉంటుందన్నమాట. సో ఇది పాలిసెంట్రిక్ అనమాట. అదే అటామిక్ ఆర్బిటాల్స్ చూస్తే మనకు కొంత లెస్ స్టేబుల్ అనమాట. అదే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మోర్ స్టేబుల్. అటామిక్ ఆర్బిటాల్స్ సింపుల్ షేప్ను కలిగి ఉంటాయి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కొంచెం కాంప్లెక్స్ షేప్ను కలిగి ఉంటాయి అన్నమాట. అటామిక్ ఆర్బిటాల్స్కి మనం SPDF ఇలాంటి లెటర్స్ తోటి మనం నేమింగ్ ఇస్తాము. అదే మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అయితే సిగ్మా, పై, డెల్టా ఇలాంటి సింబల్స్ తోటి నేమింగ్ ఇస్తామన్నమాట మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి. ఇవి మెయిన్ డిఫరెన్సెస్. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో మళ్ళీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇవి రెండు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ మెథడ్లోనే ఫామ్ అవుతాయి. కానీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఎడిషన్ మెథడ్లో ఫామ్ అయితే ABMO యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది సబ్ట్రాక్షన్ మెథడ్లో ఫామ్ అవుతుందన్నమాట. BMOకి లెస్ ఎనర్జీ ఉంటుంది, ABMOకి మోర్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే మనకు అటామిక్ ఆర్బిటాల్స్తో పోల్చుకుంటే BMOలు లెస్ ఎనర్జీ అనమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, ABMOది ఎక్కువ ఉంటుంది. ఇట్ ఇంక్రీజెస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ద న్యూక్లియై. BMOలో అంటే రెండు న్యూక్లియైల మధ్య ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి బాండింగ్లో ఇంటరాక్ట్ అవుతున్నాయి, బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. అదే ABMOలో చూస్తే డిక్రీజెస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ద న్యూక్లియై. రెండు న్యూక్లియైల మధ్య ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల న్యూక్లియైకి రిపల్షన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ నోడల్ ప్లేన్స్ అనేవి ఉండవు మనకు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో అయితే నోడల్ ప్లేన్స్ ఉంటాయన్నమాట. BMOని మనం సిగ్మా, పై, డెల్టా చూపిస్తే ABMOని మనం సిగ్మా, పై, సిగ్మా స్టార్, పై స్టార్, డెల్టా స్టార్ ఇలా చూపిస్తామన్నమాట. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫామ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వాలంటే ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ది కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ హ్యావ్ సేమ్ ఆర్ నియర్లీ సేమ్ ఎనర్జీ. ఎనర్జీ సిమిలర్గా లేనప్పుడు ఓవర్లాపింగ్ అనేది జరగదు అనమాట. అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవ్వదు. అంటే 1s తోటి రెండు అది హోమో అటామిక్ మాలిక్యూల్స్ మధ్యలో 1s తోటి 2s తోటి 2p తోటి ఇలా అనమాట. అదే 2s వచ్చి 2pతో ఇలా, అందులో కూడా మళ్ళీ సిమెట్రీ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి అండ్ సిమెట్రీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు 1s వచ్చి 2p తోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదు. అలాగే హెట్రో డయాటమిక్ వాటిలో కూడా 1s తోటి 2s తోటి ఇట్లా 2p తోటి ఇలా సిమిలర్ ఎనర్జీ ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వాలి అంటే సిమిలర్ ఆర్ నియర్లీ సిమిలర్ ఎనర్జీ ఉండాలన్నమాట. ఎనర్జీలో గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్లాపింగ్ అనేది పాసిబిలిటీ ఉండదన్నమాట. నెక్స్ట్ కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఓరియంటేషన్. ఎట్లయితే సిమిలర్ ఎనర్జీ ఉందో అలాగే ఓరియంటేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. అంటే ఇప్పుడు 2pz ఆర్బిటాల్ అనేది 2pz ఆర్బిటాల్ యొక్క రెండు సిమిలర్ వేవ్ ఫంక్షన్స్ ఉన్నవి మాత్రమే ఉన్నటువంటి ఆ ఓరియంటేషన్ మాత్రమే, అంటే 2pzతో మాత్రమే ఓవర్లాప్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఫామ్ చేయగలుగుతుంది అనమాట. వాటి యొక్క సైన్స్ కూడా సిమిలర్ ఉండాలన్నమాట, వేవ్ సైన్స్ కూడా. అలాగే ఒక s ఆర్బిటాల్ కూడా pz ఆర్బిటాల్ తోటి, అంటే న్యూక్లియర్ యాక్సిస్కి ఏవైతే ప్యారలల్గా ఉంటాయో వాటితో మాత్రమే ఈ s ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది ఓవర్లాపింగ్లో. ఇవి రెండు ప్రాపర్ ఓరియంటేషన్స్. అదే మనం pz అనేది px తోటి ఓవర్లాప్ అవ్వలేదు, అలాగే px pyతో ఓవర్లాప్ అవ్వలేదు ఇలాగనమాట. అదే మన s ఆర్బిటాల్ అనేది కూడా px లేదా py వీటితోటి ఇవేంటంటే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్కి
పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట ఇవి, పిఎక్స్ కానీ పివై కానీ. సో వీటితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట, ఓవర్లాప్ అయ్యే అవకాశం లేదనమాట మన ఎస్ ఆర్బిటాల్. ఇలా అంటే ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరగవచ్చు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరగవచ్చు. అంటే సేమ్ సైన్ ఆఫ్ వేవ్స్ లేదా ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. అపోజిట్ సైన్ ఆఫ్ వేవ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం అనమాట. ఇలా జరిగినప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ వాటి యొక్క ఇండివిజువాలిటీని కోల్పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో అన్నే నెంబర్లో మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయన్నమాట. అంటే కన్స్ట్రక్టివ్ మెథడ్లో, అంటే ఎడిషన్ మెథడ్లో అయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే, సబ్ట్రాక్షన్ మెథడ్లో అయితే మనకి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఎనర్జీ స్టేట్స్ అనమాట, ఒక మాలిక్యూల్ యొక్క ఎనర్జీ స్టేట్స్. అయితే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యేటప్పుడు ఫస్ట్ లోవర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లో ఫిల్ అయ్యాకే నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి అనేది వెళ్తూ ఉంటాయి అనమాట. ఇవి కూడా అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాయి అనమాట. అంటే పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆఫ్బౌ ప్రిన్సిపల్ కావచ్చు, హున్స్ రూల్ కానీ, ఇవన్నీ ఫాలో అవుతూనే అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా ఫిల్ అవుతున్నాయో అదే మాదిరిగా ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా ఫిల్ అవుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏవైతే ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కంట్రిబ్యూట్ టువార్డ్స్ ద స్టెబిలిటీ. ఒకవేళ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటే మాత్రం రిపల్షన్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే ఆ మాలిక్యూల్కి స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే మాత్రం రిపల్షన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. న్యూక్లియర్ మధ్యలో రిపల్షన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ హ్యాస్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఇదేంటంటే మనకి విత్ అపోజిట్ స్పిన్, అంటే పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి అండ్ అవి 2 అపోజిట్ స్పిన్తోనే ఉండాలన్నమాట. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్ స్టార్టింగ్ విత్ ద ఆర్బిటాల్ ఆఫ్ మినిమం ఎనర్జీ. ఇదేంటి ఆఫ్బౌ ప్రిన్సిపల్ అనమాట. దీని ప్రకారం లోవర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాకే హయ్యర్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తుంటాయి అన్నమాట. ఇది ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే ఉండాలి అండ్ అపోజిట్ స్పిన్తో ఉండాలి అవి. ఇది పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనమాట. ఈ విధంగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫిల్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. ఇంకొక రూల్ కూడా ఉంది, అదేంటంటే హున్స్ రూల్ అనమాట. హున్స్ రూల్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇది హున్స్ రూల్. అదేంటంటే ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ ది ఎలక్ట్రాన్ పెయిరింగ్ అకర్స్ ఓన్లీ వెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సింగ్లీ ఫిల్డ్. ఎప్పుడైతే సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయో వాటిల్లో ఫస్ట్ సింగిల్గా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యాకే మళ్ళీ 2 ఎలక్ట్రాన్లు ఫిల్ అయ్యి పేరప్ అవుతాయి అన్నమాట. ఫస్టే ఒక ఆర్బిటాల్లో పేరప్ అయ్యాకే రెండో ఆర్బిటాల్లో పేరప్ అయ్యే అవకాశం లేదన్నమాట మనకి. నెక్స్ట్ ది షేప్ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ద కంబైనింగ్ ఆర్బిటాల్స్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఎలాంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయో అలాంటి షేప్లోనే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే కంబైనింగ్ ఆర్బిటాల్స్ మారుతూ ఉన్నప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఎస్ఎస్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినప్పుడు ఒకలాంటి షేప్ వస్తుంది, ఎస్పీ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకలాంటి షేప్ వస్తుంది అనమాట. ఇలా చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క షేప్ ఏంటనేది. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్. అంటే when the 2 atomic orbitals overlap along the internuclear axis, the molecular orbitals formed are called sigma and sigma star. అంటే బాండింగ్ ఫామ్ అవుతాయి, యాంటీ బాండింగ్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ సిగ్మా స్టార్లు ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఓన్లీ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా జరిగినప్పుడు అనమాట ఓవర్లాపింగ్. ఒకవేళ మనకు సైడ్ వేస్లో వెన్ ఓవర్లాప్ సైడ్ వేస్ ది మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ పై అండ్ పై స్టార్. సైడ్ వేస్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు ఇది ఓన్లీ పీ ఆర్బిటాల్లో ఛాన్స్ ఉంటుంది. సైడ్ వేస్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు పై ఆర్బిటాల్ లేదా
పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. యాజ్ ఎస్ ఆర్బిటాల్స్ ఆర్ స్పెరికల్ సిమెట్రికల్, అంటే ఇవి స్పెరికల్గా ఉంటాయి అండ్ సిమెట్రికల్గా ఉంటాయి కాబట్టి వీటి యొక్క వేవ్ ఫంక్షన్స్లో సేమ్ సైన్ ఉంటుంది అనమాట ఓవరాల్గా. ఎందుకంటే మైనస్ సైన్ అనేది ఇన్నర్ కోర్లో ఉంటుంది, ప్లస్ సైన్ అనేది అవుటర్ కోర్లో ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఎస్ ఆర్బిటాల్ ఎక్కడ చూసినా కూడా మనకి ప్లస్ సైన్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. వైల్ ఇన్ కేస్ ఆఫ్ పీ ఆర్బిటాల్ వన్ లోబ్ హ్యాజ్ పాజిటివ్ సైన్ అండ్ వన్ అదర్ లోబ్ హ్యాజ్ నెగిటివ్ సైన్. పీ ఆర్బిటాల్స్ తీసుకుంటే ఒక లోబ్ ఏమో పాజిటివ్ సైన్లో ఉంటుంది, ఒక లోబ్ నెగిటివ్ సైన్లో ఉంటుంది అనమాట. కానీ ఎస్ ఆర్బిటాల్ అనేది అలా ఉండట్లేదు. మొత్తం చుట్టూ మనకి ఎటు చూసినా కూడా మనకి ప్లస్ లోబ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట స్పెరికల్గా. దీనివల్ల ఇది ఓన్లీ జెడ్ యాక్సిస్లో ఉన్నటువంటి పీ ఆర్బిటాల్తో మాత్రమే ఇది అంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ గుండా వెళ్ళేటటువంటి పీ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్గా మనం జెడ్ యాక్సిస్ అనుకుంటాము, ఆ జెడ్ యాక్సిస్లో ఉన్నటువంటి పీ ఆర్బిటాల్తో మాత్రమే ఇది ఓవర్లాప్ అవుతుందన్నమాట ఎస్పీ జరిగేటప్పుడు. రెండు ఎస్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మాత్రం ఎలాంటి యాక్సిస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం ఎస్ ఆర్బిటాల్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఒక 1s అంటే ఒక హైడ్రోజన్ అనుకుంటే ఇక్కడ ఒక 2 1s ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, రెండోది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట. ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటంటే ఈ పాజిటివ్ వేవ్స్, ఈ 2 వేవ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా పెరుగుతుందన్నమాట మాలిక్యులర్ ఆర్బిటాల్లో. ఇలా పెరిగినటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ మనకి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. అదే ఒక పాజిటివ్ సైన్, ఒక నెగిటివ్ సైన్, ఒక పాజిటివ్ లోబు అండ్ ఒక నెగిటివ్ లోబ్, ఈ రెండు అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం అనమాట. ఇవి రెండు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో అక్కడ ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కలిసి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ క్యాన్సిల్ అయిపోయి మనకి నోడల్ ప్లేన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా నోడల్ ప్లేన్ ఫామ్ అయినప్పుడు 2 పాజిటివ్ న్యూక్లియస్ల మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ లేకపోవడం వల్ల పాజిటివ్ న్యూక్లియస్ల మధ్యలో రిపల్షన్స్ పెరుగుతాయి అనమాట. సో ఎనర్జీ పెరుగుతుంది అనమాట. రిపల్షన్స్ పెరిగి ఎనర్జీ పెరిగి డీస్టెబిలైజ్ అవుతున్నాయి అనమాట యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. దీన్ని మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. అదే బిఎంఓ ఫామ్ అయ్యేదాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం, లేదా ఎడిషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్ అనొచ్చు మనం. అంటే 2 సిమిలర్ వేవ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు బిఎంఓ ఫామ్ అవుతుంది. ఒక పాజిటివ్ వేవ్ ఫంక్షన్, ఇంకొక నెగిటివ్ వేవ్ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రం మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది అనమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఇవి ఉండవు, మనకు నోడల్ ప్లేన్స్ అనేవి ఉండవు. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో మాత్రం నోడల్ ప్లేన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫ్రమ్ పీ ఆర్బిటాల్స్ నుంచి కూడా మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇందులో నుంచి మనకి సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి, పై బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి అనమాట. అయితే ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ జరిగినప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అండ్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు పై బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మాత్రం ఫస్ట్ మనం ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ తీసుకుంటే ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ జరగాలంటే 2 పీజెడ్ ఆర్బిటాల్సే ఉండాలన్నమాట. ఇవి మాత్రం ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ నుంచి వెళ్తాయి అనమాట. ఒకవేళ 2 లోబ్స్ యొక్క సైన్ సేమ్ అయినప్పుడు, అంటే 2 పాజిటివ్ లోబ్స్ లేదా 2 మైనస్ లోబ్స్ నెగిటివ్ లోబ్స్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగి, లేదా ఎడిషన్ మెథడ్ అనొచ్చు దీన్నే, మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2 న్యూక్లియస్ల మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బాండింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక పాజిటివ్ లోబ్, ఒక నెగిటివ్ లోబ్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. మనకి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక నోడల్ ప్లేన్ అనేది వస్తుందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండదు, రిపల్షన్స్ ఉంటాయి అన్నమాట వాటి మధ్యలో. నెక్స్ట్ మనం సైడ్ వైజ్ ఓవర్లాప్ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి పిఎక్స్ లేదా పివై ఆర్బిటాల్స్ ఇవి ఇన్వాల్వ్ అయితే వచ్చే బాండ్ మాత్రం పై బాండ్ అనమాట. ఇక్కడ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ నుంచి వచ్చే బాండ్ ఖచ్చితంగా పై బాండ్ అవుతుంది. అయితే ఎడిషన్ లేదా మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్లో జరిగినప్పుడు ఇలా ఒక పాజిటివ్ లోబ్ అప్పర్ ప్లేన్లో ఉంటుంది, ఒక నెగిటివ్ ప్లేన్ లోబ్ అనేది లోవర్ ప్లేన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ 2 న్యూక్లియస్ల మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి అందుకే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇవి
ఇవి ఫామ్ అయ్యే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లేదా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం మనం. ఇవి ఏంటంటే π2py లేదా π2px అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్ట్రాక్షన్ మెథడ్ లేదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఒక పాజిటివ్ లోబ్ ఒక నెగిటివ్ లోబ్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇవి కూడా 2px 2py ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే, ఇలా ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం రెండు న్యూక్లియస్ల మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది 0 అవుతుంది అనమాట. అంటే నోడల్ ప్లేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా p ఆర్బిటాల్స్లో మాత్రం 2 నోడల్ ప్లేన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా జరుగుతుంది. వీటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. π2px కావచ్చు, π2py కావచ్చు, ఇలా ఫామ్ అవుతాయి అనమాట. ఇలా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల అపోజిట్ లోబ్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఇలాంటి π మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లేదా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు π2py అండ్ π2px అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇవి ఫామ్ అయినప్పుడు ఓన్లీ 1 నోడల్ ప్లేనే ఉంటుందన్నమాట. అదే π2py అండ్ π2px లాంటి ఈ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినప్పుడు ఇవి రెండు సేమ్ ఎనర్జీనే ఉంటాయి. అండ్ π2px 5 కూడా సేమ్ ఎనర్జీ ఉంటాయి. కానీ π2px 5లో 1 నోడల్ ప్లేన్ ఉంటాయి. π2py అండ్ π2pxలో మాత్రం 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో 1 నోడల్ ప్లేన్ ఉంటాయి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో 2 నోడల్ ప్లేన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి సిగ్మా బాండ్కి పై బాండ్కి డిఫరెన్సెస్ ఏంటి? సిగ్మా బాండ్ అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అవుతుంది. పై బాండ్ అనేది సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయినప్పుడు సిగ్మా బాండ్లో ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. పై బాండ్లో ఓవర్లాపింగ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇవి సిమెట్రికల్ సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు సిమెట్రికల్ అవి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇవి నాట్ సిమెట్రికల్ అనమాట పై బాండ్ ఫామ్ అయ్యేటి. నెక్స్ట్ రొటేషన్ ఉంటుందన్నమాట. సిగ్మా బాండ్స్కి రొటేషన్ ఉంటుందన్నమాట. వాటి యొక్క యాక్సిస్ గుండా అవి రొటేషన్ చేయగలుగుతాయి. సిగ్మా బాండ్ గుండా ఐటమ్స్ అనేవి రొటేట్ అవ్వగలుగుతాయి. కానీ పై బాండ్ ఫామ్ అయినప్పుడు రొటేషన్ అనేది రిస్ట్రిక్షన్లో ఉంటుందన్నమాట. అంటే రొటేషన్ జరగదు. సో ఇవి ఈ డిఫరెన్సెస్ అనమాట సిగ్మా బాండ్ పై బాండ్. సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ పై బాండ్ కంటే. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1s మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కంటే 2s మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఎక్కువ. 2s మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కంటే 2p మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇంకా ఎక్కువ అనమాట. ఇలా మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఎనర్జీ స్టేట్స్ అనమాట ఇవన్నీ. ఏవైతే అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఎంత ఎనర్జీతోటి, అలాగే అంతే ఎనర్జీతోటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే 1s అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తక్కువ కాబట్టి 1s మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ కూడా తక్కువ అనమాట. 2s అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ 1s కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 1s మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ కంటే 2s మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ అనమాట. నెక్స్ట్ 2p ఆర్బిటాల్స్ తీసుకుంటే ఈ 2p ఆర్బిటాల్స్ అనేవి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. 2p ఆర్బిటాల్స్ నుంచి 2p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే అందులో 2px 2py π2px π2py అనేవి రెండు సిమిలర్ ఎనర్జీని అండ్ డీజనరేట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట. ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ π2px అండ్ π2py ఇవి కూడా డీజనరేట్ అండ్ సిమిలర్ ఎనర్జీని కలిగి ఉంటాయి అన్నమాట. అయితే యాంటీ బాండింగ్ కాబట్టి π2px π2py కంటే π2px అండ్ π2py వీటి యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ σ2pz వీటి యొక్క ఎనర్జీ σ2pz యొక్క ఎనర్జీ మ్యాక్సిమం. అంటే ఈ 6 ఆర్బిటాల్స్లో ఖచ్చితంగా σ2pz యొక్క ఎనర్జీ ఖచ్చితంగా హైయెస్ట్ ఉంటుందన్నమాట. కానీ σ2pz అనేది నాట్ డెఫినెట్, మనం కరెక్ట్గా చెప్పడానికి లేదు. ఎందుకంటే 14 ఎలక్ట్రాన్స్ వరకు σ2pz యొక్క ఎనర్జీ అనేది π2px π2py తర్వాత ఉంటుందన్నమాట. అంటే వాటికంటే ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ 14 ఎలక్ట్రాన్స్ σ2pz యొక్క ఎనర్జీ అనేది π2px π2py కంటే ముందే ఉంటుందన్నమాట ఆర్డర్లో. ఇది ఎక్స్పెరిమెంటల్గా డిసైడ్ చేశారనమాట. ఈ ఎనర్జీస్ కూడా మనకి స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ ద్వారా ఎక్స్పెరిమెంటల్గా కనుక్కుంటారనమాట. ఇవి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చూస్తే, అంటే అప్ టు నైట్రోజన్
వరకు ఎలా ఉంటుంది, అప్ టు ఆఫ్టర్ నైట్రోజన్ ఎలా ఉంటుంది అనేది మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ చూద్దాం మనం లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. ఇక్కడి వరకు మనకి σ1s, σ*1s, σ2s, σ*2s, ఆ తర్వాత π2px, π2py ఈ రెండు డీజనరేట్. ఆ తర్వాతనే σ2pz వచ్చింది. మనం ఇందాక చెప్పినట్టు అప్ టు 14 ఎలక్ట్రాన్స్ σ2pz అనేది π2px, π2py తర్వాత ఉంటుంది అనమాట. అంటే వాటికంటే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఆ తర్వాత π*2px, π*2py, ఆ తర్వాత σ*2pz. σ*2pz యొక్క ఎనర్జీ హైయెస్ట్ ఉంటుంది ఈ 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ మనకి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే మనకు ఆఫ్టర్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్, వీటికి నియాన్, నాట్ నైట్రోజన్, నియాన్ ఇది ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, వీటికి మనం ఎనర్జీ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే σ1s, σ*1s, σ2s, σ*2s, తర్వాత ఇప్పుడు σ2pz అనేది ముందుకు వచ్చేసింది మనకి. π2px, π2py కంటే లోవర్ ఎనర్జీకి వచ్చేసింది. ఆ తర్వాత π*2px, తర్వాత π*2py, ఆ తర్వాత σ*2pz అది ఆల్వేస్ హైయెస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ అనేది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ σ1s నుంచి స్టార్ట్ అయ్యి σ*2pz వరకు ఫిల్ అవుతూ ఉంటాయన్నమాట. వీటి ఆధారంగానే అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, వీటి పరంగానే మనము బాండ్ ఆర్డర్ని కనుక్కోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక స్టెబిలిటీ ఎలా డిసైడ్ చేస్తాం, ఒక మాలిక్యూల్ యొక్క 2 మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఏ మాలిక్యూల్ మోర్ స్టేబుల్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఎలక్ట్రాన్స్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇఫ్ NB ఈజ్ గ్రేటర్ దాన్ NA అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఏది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది స్టేబుల్ మాలిక్యూల్ అనమాట. NB అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, NA అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ NB అంటే, NA అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ABMO అనమాట. ఒకవేళ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఆ మాలిక్యూల్ అన్స్టేబుల్ అనమాట, అంటే ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. రెండు సమానంగా ఉన్నా కూడా NB = NA ఉన్నప్పటికి కూడా మాలిక్యూల్ అన్స్టేబుల్. ఎందుకంటే ఎలక్ట్రాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నదానికంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నప్పుడు రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. స్ట్రాంగ్ రిపల్షన్స్ ఉండడం వల్ల డీస్టెబిలైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాండ్ ఆర్డర్ అనమాట. మన బాండ్ ఆర్డర్ ప్రకారం చూడాలంటే ఏదానికైతే ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటుందో, పాజిటివ్ బాండ్ ఆర్డర్ ఉంటుందో అవి స్టేబుల్ మాలిక్యూల్స్. లేదా నెగిటివ్ లేదా జీరో బాండ్ ఆర్డర్ ఉందనుకో అది అన్స్టేబుల్ మాలిక్యూల్ అనొచ్చు, లేదా ఆ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పొచ్చు అనమాట. అంటే పాజిటివ్ బాండ్ ఆర్డర్లో కూడా ఎంత పెరిగితే అంటే బాండ్ ఆర్డర్ 1, 2, 3 అంటే ఎంత బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే ఆ మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ అంత ఎక్కువ అనమాట. బాండ్ ఆర్డర్ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇలా అనమాట. ట్రిపుల్ బాండ్ ఖచ్చితంగా డబుల్ బాండ్ కంటే మోర్ స్టేబుల్ అనమాట, మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ స్టేబుల్ అనమాట ఆ బాండ్ అనేది. అయితే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఎప్పుడైతే బాండ్ ఆర్డర్ ఎక్కువ అవుతుందో అంటే సింగిల్ బాండ్ని బ్రేక్ చేయడం కంటే, డిసోసియేట్ చేయడం కంటే మనకు డబుల్ బాండ్ని బ్రేక్ చేయడం కష్టం అవుతుంది అనమాట. అంటే బాండ్ ఆర్డర్ పెరుగుతున్న కొద్దీ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ బాండ్ ఆర్డర్ పెరుగుతుంటే స్టెబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది, కానీ బాండ్ లెంత్ అనేది మాత్రం తక్కువ అవుతుంది అనమాట. బాండ్ ఆర్డర్కి బాండ్ లెంత్ అనేది అపోజిట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నైట్రోజన్ మాలిక్యూల్ ఉంది, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది. ఇవి రెండిట్లో నైట్రోజన్ మాలిక్యూల్ మోర్ బాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి మోర్ స్టేబుల్ అండ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది. కానీ బాండ్ లెంత్ మాత్రం తక్కువ ఉంటుంది. బాండ్ లెంత్ అనేది ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ బాండ్ ఆర్డర్లో ఒక చిన్న క్లాసిఫికేషన్ ఉంది. ఎప్పుడైతే బాండ్ ఆర్డర్ 0 లేదా నెగిటివ్లో ఉంటుంది, అంటే నెగిటివ్లో ఉన్నప్పుడు హైలీ అన్స్టేబుల్. లెస్ దాన్ జీరోనే మనం నెగిటివ్ అంటాం. అది హైలీ అన్స్టేబుల్, డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. ఆ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ 0 బాండ్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట, హైలీ అన్స్టేబుల్. ఒకవేళ పాజిటివ్ ఆఫ్ 1/2 ఉన్నప్పుడు, బాండ్ అనేది 1/2 ఉన్నప్పుడు స్పీసీస్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ అన్స్టేబుల్ అనమాట. కండిషన్స్ని బట్టి అది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే +1, +2, +3 ఉంటే మాత్రం ఖచ్చితంగా సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్టేబుల్, ఆ మాలిక్యూల్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయన్నమాట మనకి.
సో బాండ్ ఆర్డర్ పెరుగుతూ ఉంటే ఆ మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ఆ యాటమ్స్ రెండు కరెక్ట్గా ఓవర్లాప్ అయ్యి ఉన్నట్లు అనమాట. పర్ఫెక్ట్ బాండింగ్ అనేది వాటి మధ్యలో ఉంది. బాండ్ ఆర్డర్ ఎక్కువ అవుతున్నప్పుడు వాటిని మనం బ్రేక్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట మనకి. ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫ్లోరిన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ నైట్రోజన్ మాలిక్యూల్. వీటి యొక్క బాండ్ ఆర్డర్ చూస్తుంటే ఫ్లోరిన్లో 1 ఉంటుంది, ఆక్సిజన్లో 2 బాండ్స్ ఉంటాయి, నైట్రోజన్కి వచ్చేసరికి 3 బాండ్స్ ఉంటాయి. బాండ్ ఎనర్జీ తీసుకుంటే సింగిల్ బాండ్ కాబట్టి 158 కిలో జౌల్స్ పర్ మోల్ అనమాట డిసోసియేషన్ ఎనర్జీ. అదే డబుల్ బాండ్ కాబట్టి 497 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ మనం ఇవ్వాల్సి వస్తుంది. అదే ట్రిపుల్ బాండ్ కాబట్టి 945 కిలో జౌల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదే బాండ్ లెంత్ తీసుకుంటే సింగిల్ బాండ్కి 142 పికోమీటర్స్ ఉంటే, డబుల్ బాండ్కి 121 పికోమీటర్స్ ఉంటే, నైట్రోజన్కి వచ్చేసరికి 110 పికోమీటర్స్. అంటే బాండ్ లెంత్ అనేది బాండ్ ఆర్డర్ పెరుగుతూ ఉంటే బాండ్ లెంత్ తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవి మొత్తం బాండ్ పారామీటర్స్ అన్నమాట. నెక్స్ట్ మనం మ్యాగ్నెటిక్ నేచర్, మాలిక్యూల్స్ యొక్క మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం. అయితే ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ తీసుకోవడం జరిగింది. మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ అనొచ్చు. అయితే ఈ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది పారామ్యాగ్నెటిక్ ఉండొచ్చు, డయామ్యాగ్నెటిక్ ఉండొచ్చు. పారామ్యాగ్నెటిక్ అంటే మాలిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. డయామ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిపల్స్ అవుతూ ఉంటాయి అన్నమాట, దూరంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే H2+ అయాన్ ఉంది, H2 మాలిక్యూల్ ఉంది, H2- అయాన్ ఉంది, He2 అంటే హీలియం ప్లస్ మాలిక్యూల్ ఉంది అండ్ హీలియం మాలిక్యూల్ ఉంది. వీటిలో ఎలక్ట్రాన్స్ ఎలా ఆక్యుపై అయ్యో చూద్దాము. σ1s మాలిక్యులర్ ఆర్బిటాల్లో H2+లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి బాండ్ ఆర్డర్ వచ్చేసరికి ఆఫ్ అనమాట, అంటే 1/2. మ్యాగ్నెటిక్ నేచర్ ఎలా ఉందంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది పారామ్యాగ్నెటిక్. నెక్స్ట్ H2 మాలిక్యూల్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి పేరప్ అయి ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ 1 అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసరికి డయామ్యాగ్నెటిక్ నేచర్ అనమాట ఇది. H2- తీసుకుంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ σ1sలో ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ σ*1sలో ఉంది కాబట్టి బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2 పారామ్యాగ్నెటిక్ అనమాట. He2+ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సిగ్మాలో బాండింగ్లో, ఏబిఎంలో మాత్రం 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2 ఉంటుంది, పారామ్యాగ్నెటిక్ నేచర్ అనమాట. నెక్స్ట్ హీలియం మాలిక్యూల్లో 2 బాండింగ్లో ఉన్నాయి, 2 యాంటీ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది బాండ్ ఆర్డర్, అంటే ఈ మాలిక్యూల్ డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. సో మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసరికి ఇది డయామ్యాగ్నెటిక్ అంటాం, అసలు ఈ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనమాట. బాండ్ ఆర్డర్ మనకు తెలియాలంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనమాట బై 2. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్. ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్ అవ్వాలన్నమాట. ఇలా కంబైన్ అవ్వాలంటే హైడ్రోజన్ యాటమ్స్లో ఉన్నటువంటి 1s1 ఆర్బిటాల్స్ 2 ఓవర్లాప్ అవ్వాలి. అవి 2 మెథడ్స్లో ఓవర్లాప్ అవుతాయి. ఒకటి ఎడిషన్ మెథడ్, రెండవది సబ్ట్రాక్షన్ మెథడ్. ఎడిషన్ మెథడ్లో ఓవర్లాప్ అయినప్పుడు సిమిలర్ వేవ్ ఫంక్షన్స్ ఓవర్లాప్ అయినప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. డిస్సిమిలర్ అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లోబ్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నప్పుడు మనకి ABMO యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అండ్ అటామిక్ ఆర్బిటాల్స్కి మధ్యలో ఎనర్జీ గ్యాప్ ఉంది కదా, ఈ ఎనర్జీ గ్యాప్ని మనం స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి అటామిక్ ఆర్బిటాల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ గ్యాప్ని డీస్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం అనమాట. బాండ్ ఆర్డర్ చెక్ చేసుకోవాలనుకుంటే హైడ్రోజన్ మాలిక్యూల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి బాండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఏంటి, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మైనస్ ABMOలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బై 2 అనమాట. ఇక్కడ 2 BMOలో ఉన్నాయి కదా, 2 - 0/2 = 1. అంటే బాండ్ ఆర్డర్ వచ్చేసరికి సింగిల్ బాండ్ అనమాట. 2 హైడ్రోజన్ యాటమ్స్ మధ్యలో హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉన్నటువంటి బాండ్ ఏంటంటే సింగిల్ బాండ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ పేరప్ అయి ఉన్నాయి కాబట్టి ఇది డయామ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది.
డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి స్టెబిలైజ్డ్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి డీస్టెబిలైజ్డ్ అనమాట. నెక్స్ట్ మనం H2+ మాలిక్యూల్ అంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గుతుంది, ఒక హైడ్రోజన్ యాటము అండ్ ఒక H+ ఈ రెండు కంబైన్ అవ్వడం వల్ల హైడ్రోజన్లో 1s1 ఉంటుంది, అంటే 1s ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, కానీ H+లో ఆ ఒక ఎలక్ట్రాన్ కూడా ఉండదన్నమాట. ఇవి రెండు కంబైన్ అవ్వడం వల్ల H2+ అనే ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, లేదా అయాన్ అనొచ్చు. ఇందులో ఓన్లీ ఒక ఎలక్ట్రానే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూస్తే, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ చూస్తే ఒక హైడ్రోజన్ అండ్ ఒక H+, ఇవి రెండు ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ అనేది మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి σ1sలో ఒక ఎలక్ట్రాన్ ఉందన్నమాట. σ1sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, యాంటీ బాండింగ్లో ఎలక్ట్రాన్స్ లేవు. సో మనం బాండ్ ఆర్డర్ చెక్ చేసుకుంటే 1 - 0/2 = ½ అనమాట. అంటే బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2 అనమాట. సో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పారామాగ్నెటిక్ నేచర్ అనమాట. నెక్స్ట్ H2- మాలిక్యూల్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఒక H-, ఇవి రెండు కంబైన్ అవ్వడం వల్ల H2- మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, లేదా అయాన్ అనొచ్చు మనం. ఇక్కడ H2- మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టోటల్ 3 ఎలక్ట్రాన్స్ అనమాట. ఒక హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, H- నుంచి 2 ఎలక్ట్రాన్స్, ఇవన్నీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవ్వడం వలన మనకి బాండింగ్లో 2 ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో మనకు బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2 అవుతుంది అనమాట. సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ అనేది అన్పెయిడ్ ఉందన్నమాట. సో మనకి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఈ H2- అయాన్ అనేది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి ½ అనమాట. ఇలా ½ బాండ్ ఆర్డర్ ఉన్నవి ఎగ్జిస్ట్ అవుతాయి కానీ అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఇదైనా H2- అయినా H2+ అయినా కానీ ఇవి కొంత అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట, బట్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ విషయాన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇదే విషయాన్ని మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది మనకి, అందుకే ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక మాలిక్యూల్ చూద్దాం. అదేంటంటే నెక్స్ట్ ఏంటంటే మనం కంపారిజన్ చూద్దాం. కంపారిజన్ ఏంటంటే H2 హైడ్రోజన్ మాలిక్యూల్ ఉంది, H2+ ఉంది, H2- ఉంది. వీటి యొక్క బాండ్ ఆర్డర్ చూస్తే హైడ్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ హైడ్రోజన్ మాలిక్యూల్కి 1 అనమాట, కానీ మిగతా ఈ 2 అయాన్స్ యొక్క బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2, సో ఈక్వల్ అనమాట. నెక్స్ట్ స్టెబిలిటీ ఆలోచిస్తే మనం హైడ్రోజన్ ఖచ్చితంగా బాండ్ ఆర్డర్ 1 కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ఇవి రెండిట్లో సిమిలర్ స్టెబిలిటీ ఉండట్లేదు. H2+కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే H2+లో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు, కానీ H2- మాత్రం ఒక ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉందన్నమాట. ఎప్పుడైతే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి డీస్టెబిలైజ్ చేస్తాయి అనమాట మాలిక్యూల్ని. సో ఆ వేలో H2+ అనేది H2- కంటే మోర్ స్టేబుల్ అనమాట. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్ డీస్టెబిలైజేషన్కి గురవుతుంది అనమాట, ఎందుకంటే వాటి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయన్నమాట. న్యూక్లియస్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. సో ఆ వేలో అది డీస్టెబిలైజ్ అవుతుంది. నెక్స్ట్ హీలియం ప్లస్ He2+. He2+ ఇది ఫామ్ అవ్వాలంటే ఒక హీలియం ఉండాలి, ఒక హీలియం+ ఆటమ్. ఈ 2 ఆటమ్స్ కంబైన్ అయితే మనకి He2+ వస్తుంది అనమాట, ప్లస్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి 1s2, అండ్ హీలియం+లో 1 ఎలక్ట్రాన్ ఉంది, అది 1s1. హీలియం+ అంటే ఆల్మోస్ట్ హైడ్రోజన్ లాగా అనమాట. He2+ ఫామ్ అయింది, టోటల్ 3 ఎలక్ట్రాన్స్ అనమాట. సో అటామిక్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఈ టోటల్ 3 ఎలక్ట్రాన్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఫిల్ అవ్వడం వల్ల మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఒకటి బాండింగ్, ఇంకొకటి యాంటీ బాండింగ్. బాండింగ్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, మిగిలిన 1 ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్లో ఫిల్ అవుతుంది అనమాట. ఇది హీలియం. 1s2 ఉంటుంది హీలియం.
హీలియం ప్లస్లో మాత్రం 1s1 ఉంటుందన్నమాట. మొత్తం 3 ఎలక్ట్రాన్స్. ఈ 3 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ BMOలో అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఫిల్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ మాత్రం ఖచ్చితంగా యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోనే ఫిల్ అవ్వాలి. సో దీనివల్ల మనకు బాండ్ ఆర్డర్ వచ్చేసరికి మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని మనం సిగ్మా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. ABM1 మనం సిగ్మా స్టార్తో చూపిస్తాము. బాండ్ ఆర్డర్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ BMOలో ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ ABMOలో ఉంది. సో హాఫ్ అనమాట, 1/2. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1/2. ఈ 1/2 ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో 1 ఎలక్ట్రాన్ ABMOలో ఉంది అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ స్పీసీస్ అనమాట. ఇది నెక్స్ట్ మనం హీలియం మాలిక్యూల్ చూద్దాం. దీని తర్వాత హీలియం మాలిక్యూల్ చూద్దాం. ఒక హీలియం మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 హీలియం యాటమ్స్ అనేవి కంబైన్ అవ్వాలన్నమాట. ఒక హీలియం మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 హీలియం యాటమ్స్ కంబైన్ అవ్వాలి. ఒక్కొక్క హీలియం యాటంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1s2 1s2 అనమాట. ఈ 2 ఆర్బిటాల్స్, అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ కూడా 1 by 1 ఎనర్జీ పరంగా ఫస్ట్ బాండింగ్లో తర్వాత యాంటీ బాండింగ్లో ఫిల్అప్ అవుతాయి అన్నమాట. ఇలా ఇదేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది వచ్చేసరికి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇది స్టెబిలైజ్డ్ అండ్ ABM1 అనేది డీస్టెబిలైజ్డ్. ఒక హీలియం ఇక్కడ ఉంది, ఇంకొక హీలియం అటామిక్ ఆర్బిటాల్ అనేది ఇక్కడ ఉంది. ఇందులో 1s2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మొత్తం 4 ఎలక్ట్రాన్స్. సో మనం ఒక ఆర్డర్లో ఫిల్ చేద్దాము. ఫస్ట్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాక మిగిలిన రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ABM వాళ్ళు ఫిల్ అవుతాయి అన్నమాట. ఇది బాండింగ్ని మనం సిగ్మా 1sతో చూపిస్తే, ఈ యాంటీ బాండింగ్ వచ్చేసరికి సిగ్మా స్టార్తో ఇండికేట్ చేస్తాం మనం. బాండ్ ఆర్డర్ చూసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్లో ఉన్నాయి అన్నమాట. సో బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 0. అంటే ఈ హీలియం అనే మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనమాట. హీలియం మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఓన్లీ హీలియం ప్లస్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ హీలియం మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనమాట. ఈ విషయాన్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీతో మాత్రమే తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వట్లేదా అనే విషయాన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. కానీ మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అందుకే మనం ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇలాగే హీలియం మాలిక్యూల్ ఒకటే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనుకోవడానికి లేదు. హీలియం లాగే హీలియం కానీ బెరీలియం, నియాన్ అండ్ ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ ఈ మాలిక్యూల్స్ మధ్యలో బాండింగ్ అనేది లేదు కాబట్టి ఇవన్నీ ఇండివిజువల్ యాటమ్స్గా మనకి ఎన్విరాన్మెంట్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి. ఇవన్నీ ఇండివిజువల్ యాటమ్స్ మాత్రమే అనమాట. మాలిక్యూల్గా ఉండడానికి ఎటువంటి బాండింగ్ అనేది వాటి మధ్యలో ఫామ్ అవ్వట్లేదు. నెక్స్ట్ లిథియం మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం మనం. లిథియం మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 లిథియం యాటమ్స్ కంబైన్ అవ్వాలి. ఒక లిథియం యాటంలో మనకి 1s2 2s1 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే టోటల్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక లిథియంలో కూడా 1s2 2s1, సో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 + 3 6 ఎలక్ట్రాన్స్ ఇవి మొత్తం మనకి లిథియం మాలిక్యూల్లో ఉంటాయి అన్నమాట. ఇంకొక లిథియంలో కూడా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ అన్నమాట. దీనికి మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ తీసుకుంటే లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ స్టేట్స్ తీసుకుంటే మనం ఇలా డైరెక్ట్ రాసేస్తున్నాను. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 ఆర్డర్ వచ్చేసి, నెక్స్ట్ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2,
2 లిథియం ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి ఒక లిథియం మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని మనం ఫిల్ చేసేటప్పుడు ఈ లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్ నుంచే ఫిల్ చేస్తామన్నమాట. టోటల్గా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏబీ బొమ్మలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓవరాల్గా 2/2 = 1 అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి లిథియం ఆటమ్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ అనేది ఒకటి అనమాట. సో ఎక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. లిథియం మాలిక్యూల్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కార్బన్ చూద్దాం. 2 కార్బన్స్ కంబైన్ అవ్వడం వల్ల ఒక కార్బన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, డయాటమిక్ మాలిక్యూల్. ఇవన్నీ హోమోడయాటమిక్ మాలిక్యూల్స్ అనమాట. ఇప్పటివరకు మనం చూసినవన్నీ హోమోడయాటమిక్ మాలిక్యూల్స్. 2 కార్బన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఒక C2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కొక్క కార్బన్ ఆటమ్స్లో 1s2 2s2 2p2 2 ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్లో ఉన్నాయి. ఇందులో కూడా అంతే 1s2 2s2 2p2 ఇవి అటామిక్ ఆర్బిటాల్స్లో ఉన్నాయి. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వీటిని కూడా మనం ఎనర్జీ వైజ్గా ఫిల్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. σ1s2 σ*1s2 నెక్స్ట్ σ2s2 σ*2s2 టోటల్ 12 ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు పై ఆర్బిటాల్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ π2px దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సేమ్ డిజెనరేట్ ఆర్బిటాల్ అయినటువంటి π2pyలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ σ2pz ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు, 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్ 12 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా 2pz వరకు రాలేదన్నమాట. ఇప్పుడు మనం బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ గురించి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, σ1s2లో 2, σ2s2లో 2 ఉన్నాయి. అండ్ π2px అండ్ π2py ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. సో టోటల్గా 8 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. యాంటీ బాండింగ్ చూస్తే మాత్రం σ*1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, σ*2s2లో 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. టోటల్ 8 - 4 టోటల్ 8 - 4 by 2 4/2 = 2 బాండ్స్ అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 అనమాట. అయితే కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది, కానీ ఈ 2 బాండ్స్ పై బాండ్స్ అనమాట. ఇక్కడ 2 బాండ్స్ పై బాండ్స్. ఎందుకంటే ఈ π2px అండ్ π2pyలో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట. మిగతావన్నీ న్యూట్రలైజ్ అయిపోయాయి. ఆ విధంగా కార్బన్ మాలిక్యూల్ ఉన్నటువంటి 2 బాండ్స్ అనేవి 2 పై బాండ్స్ అనమాట. నెక్స్ట్ మనం నైట్రోజన్ మాలిక్యూల్ గురించి చూద్దాము. నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఈ 14 ఎలక్ట్రాన్స్ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలా ఫిల్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేద్దాము. ఇక్కడ వరకు ఒక రూల్ ఉంటుంది మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క అరేంజ్మెంట్లో. నెక్స్ట్ ఆఫ్టర్ 14 వేరే రూల్ ఉంటుంది. సరే 1 by 1 చెక్ చేసుకుందాం మనం. 2 నైట్రోజన్ ఆటమ్స్ 1s2 2s2 2p3 ఉంటుంది ఒక నైట్రోజన్ ఆటంలో. ఇవి ఆర్బిటాల్స్ ఇలా ఫిల్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి 2 ఓవర్లాప్ అవడం వల్ల మనకి నైట్రోజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలాంటి ఆర్డర్లో ఉంటుంది. σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 నెక్స్ట్ పై ఆర్బిటాల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. π2px నెక్స్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి π2py ఇందులో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ σ2pz వీటి తర్వాత ఎనర్జీ దేనికి ఉంది అంటే వీటికంటే ఎక్కువ σ2pz అన్నమాట. ఇక్కడితోటి మనకి 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ మనకి π*2px అండ్ π*2py ఇవి స్టార్ట్ అవుతాయి.
అవి వేరే నెక్స్ట్ వచ్చే ఆక్సిజన్, ఫ్లోరిన్ ఆ మాలిక్యూల్స్లో ఈ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా మాత్రం మనకి సిగ్మా స్టార్ 2pz ఈ 6 p ఆర్బిటాల్స్లో అది హైయెస్ట్ ఎనర్జీ అనమాట. వీటన్నిటిలో ఇప్పుడైతే ప్రజెంట్ నైట్రోజన్ మాలిక్యూల్కి అవన్నీ 0 ఆర్బిటాల్స్, 0 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అన్నీ 0 ఉన్నాయన్నమాట p ఆర్బిటాల్స్లో. ఇప్పుడు బాండ్ ఆర్డర్ చెక్ చేస్తే మనము ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక 4 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇక్కడ 2 మొత్తం 10 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఉన్నాయన్నమాట. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నాయి 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ యాంటీ బాండింగ్ చెక్ చేసుకుంటే మనకి సిగ్మా స్టార్ 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ సిగ్మా స్టార్ 2s2లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్గా 10 - 4/2 అంటే 6/2 = 3 అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి నైట్రోజన్ మాలిక్యూల్లో 3 బాండ్స్ ఉన్నాయన్నమాట. నైట్రోజన్ మాలిక్యూల్లో 3 బాండ్స్ ఉన్నాయన్నమాట 2 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో. సో ఎక్కడ మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనపడలేదు కాబట్టి ఈ మాలిక్యూల్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. ఇదన్నమాట నైట్రోజన్ ఆటమ్ యొక్క, నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అనమాట ఇది. నెక్స్ట్ మనం నైట్రోజన్లోనే అయాన్స్ చూద్దాం అనమాట. అంటే నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసినప్పుడు లేదా నైట్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కలిపినప్పుడు అంటే N2+ కానీ N2- కానీ N2-2 కానీ ఇలాంటి అయాన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని చెక్ చేద్దాము. అయితే మనం ఫస్ట్ N2+ అంటే నైట్రోజన్ మాలిక్యూల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అవ్వడం వల్ల N2+ ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఒక నైట్రోజన్ అండ్ ఒక N+ నైట్రోజన్ ప్లస్ ఈ 2 యాటమ్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల 1s2 2s2 2p2 మాత్రమే ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కదా, మొత్తం 13 ఎలక్ట్రాన్స్ అనమాట. అయితే ఈ 13 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి? ఆల్రెడీ 14 ఎలక్ట్రాన్స్ దాటితేనే మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో కొంచెం చేంజ్ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. ఆల్రెడీ మనం నైట్రోజన్కి ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. దీంట్లో కూడా సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 π2pxలో 2 ఎలక్ట్రాన్స్, π2pyలో కూడా 2 ఎలక్ట్రాన్లు, ఇవి 2 డీజనరేట్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ సిగ్మా 2pzలో మాత్రం ఓన్లీ 1 ఎలక్ట్రానే ఉంటుందన్నమాట. ఇంతటితో మనకి 13 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అవుతాయి. π2pyలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సిగ్మా 2pzలో మాత్రమే 1 ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. రాస్తాను అది. సిగ్మా 2pzలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ మాలిక్యూల్ లేదా ఈ అయాన్ అనేది మనకి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందని ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకే, బాండింగ్ ఆర్బిటాల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. మొత్తం ఓవరాల్గా 9 బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవి 9 ఉన్నాయి. ఈ యాంటీ బాండింగ్ వచ్చేసరికి ఆల్రెడీ నైట్రోజన్లు ఎలాగున్నాయి ఇక్కడ కూడా అవే ఉన్నాయి. 9 - 4/2 5/2 అవుతుంది. సో 2.5 అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2.5. ఆల్రెడీ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ N2+ అనేది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. నెక్స్ట్ నైట్రోజన్ యొక్క వేరే ఇంకొక అయాన్ చూద్దాం మనం. అదేంటంటే N2-. ఇంతకుముందు ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం వల్ల ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం వల్ల N2- ఫామ్ అయింది అనుకుందాం. N2- అంటే 14 + 1 15 ఎలక్ట్రాన్స్ అనమాట. ఒక నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్ మైనస్ అయాన్ ఇవి రెండు కంబైన్ అవ్వడం వల్ల మనకి N2- అనేది ఫామ్ అవుతుంది. 15 ఎలక్ట్రాన్స్ అనమాట దీంట్లో ఉన్నాయి. సరే 1s2 2s2 2p3నే ఉంటుంది నైట్రోజన్, న్యూట్రల్ నైట్రోజన్ ఇది. ఈ నెగిటివ్ అయాన్కి వచ్చేసరికి 1s2 2s2 2p4 అనమాట, అంటే ఆక్సిజన్ లాగా అనమాట. సో మొత్తం 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఫిల్ అవుతాయో చూద్దాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్లో ఎలా ఫిల్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, నెక్స్ట్ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, తర్వాత π2pxలో 2 ఎలక్ట్రాన్లు, మళ్ళీ π2pyలో కూడా 2 ఎలక్ట్రాన్స్, తర్వాత సిగ్మా 2pzలో 2 ఎలక్ట్రాన్స్,
ఇప్పటికి 14 ఎలక్ట్రాన్స్ అయినాయి. ఇంకొక ఎలక్ట్రాన్ అనేది పై స్టార్ 2pxలోకి వెళ్ళిపోతుంది. పై స్టార్ 2pxలోకి వెళ్ళిపోతుంది. సో ఒక ఎలక్ట్రాన్. పై స్టార్ 2pyలో మాత్రం 0 ఎలక్ట్రాన్స్, ఇంకేం లేవు. పై స్టార్ నెక్స్ట్ సిగ్మా స్టార్ 2pzలో కూడా 0 ఎలక్ట్రాన్స్ నెక్స్ట్. సో అంత అవసరం లేదు మనకు చూపించాల్సిన అవసరం. ఇప్పుడు మొత్తం బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 10 అవుతున్నాయి. 10 బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 10 మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ చూస్తే ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ చూస్తే ఎన్ని ఉన్నాయంటే ఆల్రెడీ 4 ఉన్నాయి ఇక్కడ, ప్లస్ పై స్టార్ 2pxలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 10 మైనస్ 5/2 అంటే 5/2 అంటే 2.5 అవుతుంది అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2.5 అవుతుంది. ఆల్రెడీ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా ఇక్కడ. సో ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. N2 మైనస్ అయాన్, N2 ప్లస్ అయాన్ కూడా పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. నెక్స్ట్ N2 మైనస్ 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం జరిగింది. నైట్రోజన్ మాలిక్యూల్కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే N2 మైనస్ 2 అనమాట. ఇది ఫామ్ అవ్వాలంటే 2 N మైనస్ అయాన్స్, 2 N మైనస్ అయాన్స్ కంబైన్ అవ్వడం వల్ల మనకి N2 మైనస్ 2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, లేదా అయాన్ అనొచ్చు దీన్ని కూడా. ఓకే, 1s2 2s2 2p4 అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఒక ఆక్సిజన్ యాటమ్ లాగా అయిపోయినాయి అనమాట ఇవి. 1s2 2s2 2p4 ఇది ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ ఒక ఎలక్ట్రాన్ పెరగడం వల్ల ఈ కాన్ఫిగరేషన్ వచ్చింది. మొత్తం 16 ఎలక్ట్రాన్స్. ఈ 16 ఎలక్ట్రాన్స్ మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో, ఆర్బిటాల్ డయాగ్రామ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయో చూద్దాం. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ పై 2px ఈక్వల్గా పై 2py అనమాట. వీటిలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ సిగ్మా 2pz, సిగ్మా 2pz ఇది 16 ఎలక్ట్రాన్స్. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆక్సిజన్ మాలిక్యూల్కి ఎలాంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి, 16 ఎలక్ట్రాన్స్ అనమాట. నెక్స్ట్ పై 2px అండ్ పై 2py యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, అంటే పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py అనాలి వీటిని. ఇవి రెండిట్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఆక్యుపై అవ్వడం జరిగింది. ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటేనే డబుల్ అవుతాయి అనమాట. ఫస్ట్ అయితే సింగిల్ ఆక్యుపై అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం బాండ్ ఆర్డర్ చూద్దాం. బాండ్ ఆర్డర్ చూస్తే ఆల్రెడీ మనకి 10 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఉన్నాయి. ఇవి 6 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి 10 మైనస్ 6/2, 10 మైనస్ 6/2 వచ్చేసరికి 4/2 అంటే 2 అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 అనమాట. అండ్ ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అందుకే ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. ఒక్క నైట్రోజన్ మాత్రమే డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. మిగతావి N2 ప్లస్ కానీ N2 మైనస్ కానీ N2 మైనస్ 2 కానీ ఇవన్నీ పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మనకి నైట్రోజన్ అండ్ వాటి యొక్క అయాన్స్ని ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్లో నైట్రోజన్లో 3 బాండ్ ఆర్డర్ ఉంటుంది డయామాగ్నెటిక్. N2 ప్లస్లో కానీ N2 మైనస్లో రెండిట్లో 2.5 బాండ్ ఆర్డర్ ఉంటుంది. ఇవి పారామాగ్నెటిక్, ఎందుకంటే ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వీటిలో. N2 మైనస్ 2లో మాత్రం బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 అవుతుంది. ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది, ఎందుకంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బాండ్ లెంత్ చూసుకుంటే బాండ్ ఆర్డర్కి అపోజిట్ అనమాట. అంటే N2 మైనస్ 2లో బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత N2 ప్లస్లో, తర్వాత N2 ప్లస్ N2 మైనస్ ఈ రెండు ఈక్వల్, ఆ తర్వాతే N2లో ఉంటుంది అనమాట. అంటే బాండ్ లెంత్ అనేది నైట్రోజన్లో తక్కువ ఉంటుంది. స్టెబిలిటీ ఏంటంటే రివర్స్లో ఉంటుంది అనమాట. నైట్రోజన్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత N2 మైనస్లో, తర్వాత N2 మైనస్ అండ్ N2 ప్లస్ రెండు సమానం. ఆ తర్వాత N2 మైనస్లో స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ అయాన్స్ వీటికి ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వీటి యొక్క బాండ్ ఆర్డర్ ఎలా ఉంటుందని చెక్ చేద్దాము. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఒక 2 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి కంబైన్ అవ్వాలి. ఒక ఆక్సిజన్ యాటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 1s2 2s2 2p4 మొత్తం 8 ఎలక్ట్రాన్స్, 2 ఆక్సిజన్స్ కాబట్టి 16 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇప్పుడు
మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఇవి ఎలా ఫిల్ అవుతాయో చూద్దాం. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, నెక్స్ట్ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, నెక్స్ట్ పై 2p. అయితే ఇక్కడ సిగ్మా 2pz అనేది ఎనర్జీ తగ్గించుకుందనమాట, అంటే ఎనర్జీ తక్కువ ఉంది దానికి. ఇప్పుడు సిగ్మా 2pz అనేది లోవర్ ఎనర్జీ ఉందన్నమాట పై 2px పై 2pyల కంటే. ఎప్పుడు ఈ 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి స్పీసీస్లో ఇలా జరుగుతుందన్నమాట. ఇది కూడా స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ ద్వారా ఇవి డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఏది తక్కువ ఎనర్జీ ఉంది, ఏది ఎక్కువ ఎనర్జీ ఉంది అనేది, ఈ ఒక చేంజ్ అనేది దీంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిగ్మా 2pzలో 2 ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యాకే నెక్స్ట్ పై 2pxలో 2 ఎలక్ట్రాన్స్, పై 2pyలో 2 ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత పై స్టార్ 2pxలో అండ్ పై స్టార్ 2pyలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యేసరికి 16 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేని పాయింట్ ఏంటంటే, ఈ పై స్టార్ 2pxలో ఒక ఎలక్ట్రాన్ అండ్ పై స్టార్ 2pyలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి రెండు పై లేవు కాబట్టి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందనేది ప్రూవ్ చేయడం జరిగిందనమాట. మనకు బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 అవుతుంది. అంటే ఆక్సిజన్ మధ్యలో బాండ్ ఆర్డర్ అనేది 2 బాండ్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఇది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్పలేని విషయం ఇదే అనమాట. నెక్స్ట్ ఆక్సిజన్లోనే వేరే మాలిక్యూల్ చూద్దాం మనం, అంటే అయాన్ చూద్దాము. నెక్స్ట్ O2+ తీసుకుంటే O2+ ఫామ్ అవ్వాలి అంటే ఒక ఆక్సిజన్ యాటమ్ అండ్ ఒక O+ యాటమ్, ఇవి రెండు O+ అయాన్ అందాం. ఒక ఆక్సిజన్ యాటమ్ అండ్ ఆక్సిజన్ ప్లస్ అయాన్, ఇవి రెండు కంబైన్ అవ్వడం వల్ల మనకి O2+ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్లో 1s2 2s2 2p4 ఉంటే O+లో మాత్రం 1s2 2s2 2p3నే ఉంటుంది, నైట్రోజన్ లాగా అనమాట. ఇప్పుడు ఎలా ఫిల్ అవుతాయో చూద్దాం మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, నెక్స్ట్ ఆక్సిజన్ కదా ఇది, సిగ్మా 2pz అనేది ముందుకు వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, తర్వాత పై 2pxలో 2 ఎలక్ట్రాన్స్ అండ్ పై 2pyలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాతే పై స్టార్ 2pxలో 1 ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుందన్నమాట. రైట్, పై స్టార్ 2pxలో 1 ఎలక్ట్రాన్ ఫిల్ అయింది, అంతే అనమాట. ఇక్కడితో మనకి 15 ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఇది కూడా పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది, ఎందుకంటే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది పై స్టార్ 2pxలో మనకు కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఆ బాండ్ ఆర్డర్ చెక్ చేస్తే మనం 10-5 ఓవరాల్ మనకి 2.5 వస్తుంది అనమాట. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2.5 బాండ్ ఆర్డర్ ఉంది. అండ్ ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ పై స్టార్ 2pxలో ఉన్నది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక వేరే మాలిక్యూల్ చూద్దాం, వేరే అయాన్ చూద్దాం. అదేంటంటే O2, ఇంకా O2+2 చూడవచ్చు మనం, O2- కూడా చూడవచ్చు మనం. O2+2 చూద్దాం ఇప్పుడు. ఈ O2+2 అంటే రెండు ఆక్సిజన్ ప్లస్ యాటమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అంటే కంబైన్ అవ్వడం వల్ల మనకి O2+2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 14 ఎలక్ట్రాన్సే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయినాయి కాబట్టి 14 ఎలక్ట్రాన్సే ఉంటాయి అనమాట. 1s2 2s2 2p3, ఇక్కడ కూడా 1s2 2s2 2p3 అనమాట. ఇలా 14 ఎలక్ట్రాన్సే ఉన్నాయన్నమాట. ఇవి ఫిల్ అయ్యేటప్పుడు ఇవి 14 ఎలక్ట్రాన్స్ అయినప్పటికి కూడా ఆక్సిజన్ మాలిక్యూల్స్కి మనం ఎలాంటి ఆర్డర్ తీసుకున్నామో ఇక్కడ కూడా అలాంటి ఆర్డరే, అంటే 2pz అనేది ముందే వస్తుంది అనమాట మనకి. పై 2px పై 2py కంటే సిగ్మా 2pz అనేది మనకి తక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది అనమాట. సిగ్మా 2pz దీంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాకే పై 2px అండ్ పై 2pyలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో ఇంతటితో మనకి 14 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోతాయి ఇక్కడికి. సో మనం బాండ్ ఆర్డర్ చెక్ చేస్తే నెక్స్ట్ పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2pyలో ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు, ఫిల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 14 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్
బాండ్ ఆర్డర్ చెక్ చేస్తే మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాంటీ బాండింగ్కి వచ్చేసరికి ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 6/2 = 3 అనమాట. అంటే నైట్రోజన్ మాలిక్యూల్ లాగే దీంట్లో కూడా బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 3, కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మాత్రం చేంజ్ ఉందన్నమాట. ఇది కూడా డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది, ఎందుకంటే ఎక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో ఇది కూడా డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. ఇది ఫామ్ అవ్వాలంటే ఒక ఆక్సిజన్ మైనస్ అండ్ ఇంకొక ఆక్సిజన్ మైనస్ ఇవి రెండు కంబైన్ అవ్వాలి. అంటే వీటిల్లో ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 1s2 2s2 2p5 ఉంటుంది. 1s2 2s2 2p5 ఉంటుందన్నమాట. 18 ఎలక్ట్రాన్స్ కదా ఇక్కడ ఫిల్ అవ్వాల్సింది. 18 ఎలక్ట్రాన్స్ రావాలి. O2 -2 మాలిక్యూల్ కదా ఇది. సో 1s2 2s2 2p5 ఇవి రెండు యాటమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి 18 ఎలక్ట్రాన్స్ ఈ ఉన్నటువంటి ఈ O2 -2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఆక్సిజన్లో 1s2 2s2 2p5 అండ్ ఈ ఆక్సిజన్లో కూడా 1s2 2s2 2p5, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ పెరిగింది, మైనస్ ఛార్జ్ రూపంలో చూపిస్తున్నాం దాన్ని మనం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయో చూద్దాము మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, నెక్స్ట్ సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, ఆ తర్వాత పై సిగ్మా 2pz, ఎందుకంటే ఆల్రెడీ ఇవి మోర్ దెన్ 14 ఎలక్ట్రాన్స్ కదా ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే. సో సిగ్మా 2pzలో ఫిల్ అయ్యాకే నెక్స్ట్ పై 2px పై 2pyలో ఈ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయి అన్నమాట. పై 2py వీటిలో ఫిల్ అయ్యాక నెక్స్ట్ పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py, పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py వీటిల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మొత్తం 18 ఎలక్ట్రాన్స్ కదా, 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అంటే సిగ్మా స్టార్ 2pz ఒకటి మాత్రమే ఖాళీగా ఉంటుంది అనమాట. అప్ టు 20 ఎలక్ట్రాన్స్కి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు కదా. సో ఇక్కడ ఓన్లీ సిగ్మా స్టార్ 2pz ఇది మాత్రమే వేకెంట్గా ఉంటుంది, మిగతా అన్ని ఆర్బిటాల్స్ 2 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం బాండ్ ఆర్డర్ చెక్ చేస్తే బాండ్ ఆర్డర్ 10-8, 10 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటే 8 మాత్రం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి 10-8 అంటే 2 వస్తుంది. 2/2 = 1. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి O2 -2 మాలిక్యూల్ యొక్క బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1 అనమాట. ఇది డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. O2 మాత్రం పారామాగ్నెటిక్, O2 -2 మాత్రం డయామాగ్నెటిక్, ఎందుకంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిపోయినాయి, పేరప్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇంకొక యాటమ్ తీసుకుందాము, అదేంటంటే O2 మైనస్ తీసుకుందాము. ఈ O2 మైనస్లో ఇక్కడ ఆక్సిజన్ యాటంలో 1s2 2s2 2p4 అండ్ O మైనస్లో మాత్రం 1s2 2s2 2p5 ఇవి రెండు కలిస్తేనే O2 మైనస్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్ అనమాట మొత్తం. ఎలా ఫిల్ అవుతావు చూద్దాం మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, నెక్స్ట్ సిగ్మా 2pz, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, పై 2pxలో 2 ఎలక్ట్రాన్స్, పై 2pyలో కూడా 2 ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత పై స్టార్ 2pxలో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ పై స్టార్ 2pyలో మాత్రం 1 ఎలక్ట్రాన్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఇవి 17 ఎలక్ట్రాన్సే కదా. ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనమాట. 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. అంటే O2 -2 మాత్రమే డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. ఈ ఆక్సిజన్ రిలేటెడ్ అయాన్స్లో కానీ మాలిక్యూల్స్లో కానీ ఓన్లీ O2 -2లో మాత్రమే డయామాగ్నెటిక్ నేచర్ ఉంది, మిగతా అన్నిట్లలో పారామాగ్నెటిక్ నేచర్ ఉంది. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 3/2 అంటే 1.5 అనమాట. ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క
ఇవన్నిటిని ఒక టేబుల్ ఫామ్లో చూద్దాము ఎలా ఉందో. ఫస్ట్ మనకి O2, O2 ప్లస్, O2 ప్లస్ 2, O2 మైనస్ అండ్ O2 మైనస్ 2. O2 ప్లస్ 2 అండ్ O2 మైనస్ 2 ఇవి రెండు డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 కాబట్టి, అండ్ అక్కడ 5 స్టార్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇండివిజువల్గా అంటే అన్పెయిడ్గా ఉంది కాబట్టి పారామాగ్నెటిక్. O2 ప్లస్ వచ్చేసరికి O2 ప్లస్ వచ్చేసరికి 2.5 బాండ్ ఆర్డర్ పారామాగ్నెటిక్. O2 ప్లస్ 2 వచ్చేసరికి 3 బాండ్ ఆర్డర్ డయామాగ్నెటిక్. O2 ప్లస్ 2 వచ్చేసరికి డయామాగ్నెటిక్. అండ్ O2 మైనస్ 2 యాక్చువల్గా O2 మైనస్ 2 కూడా డయామాగ్నెటిక్. ఓకే, క్లియర్గా చెప్తాను. ఆక్సిజన్ మాలిక్యూల్ పారామాగ్నెటిక్, O2 ప్లస్ పారామాగ్నెటిక్, O2 ప్లస్ 2 డయామాగ్నెటిక్, O2 మైనస్ పారామాగ్నెటిక్, O2 మైనస్ 2 మాత్రం డయామాగ్నెటిక్. నెక్స్ట్ బాండ్ లెంత్ చూస్తే మాత్రం ఈ ఆర్డర్లో ఉంటుంది. అంటే O2 మైనస్ 2కి బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది, బాండ్ ఆర్డర్ తక్కువ ఉంది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత O2 మైనస్కి దానికంటే తక్కువ O2కి, ఆ తర్వాత O2 ప్లస్కి, తర్వాత O2 ప్లస్ 2కి. స్టెబిలిటీ వచ్చేసరికి O2 ప్లస్ 2కి ఎక్కువ, తర్వాత O2 ప్లస్, తర్వాత O2, తర్వాత O2 మైనస్, అండ్ ఆ తర్వాతనే O2 మైనస్ 2. ఎక్కడైతే బాండ్ ఆర్డర్కి ఈ స్టెబిలిటీ అనేది ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ ఆర్డర్ ఇవి రెండు ఆక్సిజన్కి ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. ఇది ఈరోజు క్లాస్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్స్.